అస్సలామలైకుం నమస్కారం మామ. ఈరోజు శుక్రవారం కాబట్టి కువైట్ హాలిడే దొరుకుతుంది మామ. ఈరోజు మాలియా టూర్ చేశాను మామ. కేవలం మన సబ్స్క్రైబర్ వ్యూవర్స్ కోసమే మామ. ఆలస్యం చేయకుండా బస్సు కోసం వెయిట్ చేశాను మామ. 10 నిమిషాల్లోనే బస్సు వచ్చేసింది. బస్సు కోసం ఇక్కడ ఎక్కువ వెయిట్ చేయని అవసరం లేదు మామ. 10 నిమిషాలకు 2 నిమిషాలకు ఒక బస్సు దొరికిపోతుంది మాలియా కోసం అయితే. ఇంకా బస్సు ఎక్కేసి టికెట్ కూడా తీసుకున్నాను మామ. రూపాయి దినార్ పడుతుంది అంత మన ఇండియన్ 35-40 రూపాయలు పడుతుంది మామ. బస్సు వచ్చేసింది. బస్సు ఎక్కేసినాము కదా మామ. ఇంకా ఎట్టగేలా బస్సు ఎక్కినాం కాబట్టి ఆ బస్సులో జనాల్ని కూడా చూసేయండి మామ. ఎంతమంది ఉండారో జనాలు. శుక్రవారం మాలియాకి పోయే జనాలు. ఇంకా ఎట్టకేలకు మనం మాలియాలో దిగేసిన మామ. ఈరోజు ఫుల్ ట్రాఫిక్ ఉంది కాబట్టి బస్ స్టాప్ కాడి నుంచి కొద్దిగా దూరం దింపినాడు మామ. మామూలుగా ట్రాఫిక్ ఎక్కువ అయితే పోలీసులు ఎక్కువ ఉంటారు. కొద్దిగా దూరం నిలుపమంటాడు స్టాపు. ఇంకా దిగేసాం మామ. దిగేసి ఇంకా ఈ ప్లేస్ అయితే మామ మన ఇండియన్స్ చాలా మంది ఇంకా ఫోటోలు ఏదో వీడియోలు ఇక్కడే ఎక్కువ తీస్తారు మామ. టిక్టాక్ వీడియోలు, యూట్యూబ్ ఇక్కడే తీస్తారు మామ. కొద్దిగా 2 నిమిషాలు దారి మామ బస్ స్టాప్ కాడికి పోవాలంటే. ఇంకా పాటలు పాడుకుంటా కొన్ని రకాలు తీసుకుంటా అట్టా నడుచుకుంటా ఇంకా బస్ స్టాప్ కాడికి పోతాను మామ నేను. ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ అలా బిల్డింగ్లు చూసుకుంటూ వచ్చేసాను మామ. ఇది మన మాలియాలోని కార్ పార్కింగ్ మామ. చాలా పెద్ద పార్కింగ్, 3 ఫ్లోర్లు ఉంటుంది పార్కింగ్. ఇక్కడ డబ్బు ఇచ్చి మాత్రం పార్కింగ్ పెట్టాలా. ఇక్కడ డబ్బు ఇచ్చి పార్కింగ్ పెట్టడమే మేలు మామ. బయట పార్కింగ్ ఉండదు కానీ ఆ బయట పార్కింగ్ సేఫ్టీ కాదు. అందుకని చాలామంది ఇక్కడే పార్కింగ్ పెడతారు. కానీ కొద్దిమంది ఆ పక్కే పడతారు మామ ఫ్రీ పార్కింగ్లో. ఎటకేళ్ళకి పైనుంచి ఇది చూడు మామ. పార్కింగ్లో నుంచి మన మాలియాలో ఉండే మన ఆంధ్రప్రదేశ్, ఇండియా ప్రజలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కేరళ వాళ్ళు, ఫిలిపిన్లు, శ్రీలంక వాళ్ళు అంతా ఎక్కువ మామ. మాలియాకి ఎక్కువ వస్తారు మామ. ఎలా వీడియో చూస్తున్నారు కాదు మామ. ఆలస్యం చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి మామ. మీ సపోర్ట్, అభిమానం, ప్రేమ నాకు ఖచ్చితంగా కావాలి మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ. ఇకపోతే ఫైనల్ ఇద్దే మామ ఎంట్రన్స్ మాలియాలోకి అడుగు పెట్టేదానికి, లోపలికి వెళ్ళేదానికి. మన వాళ్ళని కలవాలా, మన వాళ్ళని చూడాలా, మన బాధలు, మన సుఖాలు, తమాషలు చేసుకునే, జోకులు వేసుకునే ఇక్కడికి వచ్చే మామ. శుక్రవారం రోజు అందరూ ఎంజాయ్ చేసేది. ఈ పక్క ఆ పక్క అంగళ్ళతో కలకలాడుతుంది మామ. శుక్రవారం మాత్రం మామూలు టైంలో జనాలే ఉండరు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళే వస్తారు మాలియాలో మామూలు టైంలో. ఇకపోతే ఈ టీ అంగడి మామ చాలా ఫేమస్ మామ మాలియాలో. చాలా బాగుంటుంది టీ. నేను డైలీ ఇక్కడే మాలియాకి వస్తే మాత్రం టీ మాత్రం ఇక్కడే తాగుతాను మామ. చాలా స్ట్రాంగ్గా వేస్తాడు, బాగుంటుంది కూడా. చూడండి మామ మన జనాలు, మన వాళ్ళు, ఇండియన్స్, ఆంధ్ర వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు. పండగ వాతావరణం మాదిరిగా ఒకరికొకరు కబుర్లు చెప్పుకుంటూ అంత హాయిగా సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఆ శుక్రవారం ఒక్క రోజే మామ. దాని తర్వాత ఏముండదు. కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ బాగుంటుంది ఇది. కొత్తగా రాబోయే వాళ్ళు మాత్రం బాగా చూసుకోండి. మాలియా మొత్తం ఇదే, ఇంకేమీ లేదు. ఇదంతా ముందు పక్క మామ మన వాళ్ళు ఉండేది. మళ్ళీ వెనక పక్క కూడా ఉంది. ఆ వెనక పక్క కూడా చూస్తాం రండి మామ. 4 పక్కలు ఉంటుంది మామ. 4 పక్కల మన వాళ్ళే ఉంటారు. 4 పక్క దారులు ఉంటాయి. 4 పక్కలు కూడా మన వాళ్ళే. ఇది సెకండ్ సైడ్ మామ. ఇక్కడ అందరూ కూర్చొని టీలు, చాయ్లు అంతా తాగి కబుర్లు చెప్పుకుంటా, సిగరెట్లు తాగుంటా, గుట్కాలు ఊసుకుంటా ఉంటారు మామ ఇక్కడ. ఫైనలీ బయట సైడ్ అయిపోయింది కదా మామ. ఇంకా లోపల దూరుతాం రా మామ. లోపల ఎలా ఉంటుందో కూడా చూస్తాం. ఇవే మామ లోపల ఉండే అంగళ్ళు, సూట్ కేసులు అన్నీ మన సంతలో అరిచినట్టు అరుస్తూ ఉంటారు మామ. దినార్ అని. మన ఇండియాలో సంతలో 100, 50 ఆఫర్ 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 అని ఎలా అరుస్తారో ఇలా అరుచుకుంటా మన ఇండియాకు వచ్చేవాళ్ళు అంతా షాపింగ్ చేస్తారు మామ. ఇంకా రిటర్న్ ఇండియాకు పోయేవాళ్ళు సూట్ కేసులు, పర్సులు, మొబైల్ షాపులు అన్నీ ఇక్కడే ఉన్నాయి మామ. లోపల సైడ్ బట్టల షాపులు అన్నీ ఆఫర్ లేకుండా అందరూ ఉంటాయి మామ. శుక్రవారం మాత్రం చాలా బిజీగా ఉంటుంది. ఇదంతా బట్టల షాపులు మామ. అవన్నీ ట్యాగ్లు వేసింది ఆఫర్లు ఉంటాయి కాబట్టి. ఇదంతే అవలాదనమా మన ఇండియా వాళ్ళు ఎక్కువ కొనే షాప్ ఇది. ఇక్కడ నుంచి అంతా లోపల ఇంకా మొబైల్ షాపులు, అద్దాల షాపులు, ఇంకా లిఫ్ట్ అక్కడ ఉంది మామ. బాత్రూమ్ పోవాలంటే ఆ లిఫ్ట్ నుంచి పోయి సెకండ్ ఫ్లోర్లో, థర్డ్ ఫ్లోర్లో వచ్చి బాత్రూమ్ ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో వచ్చి లేడీస్కి టాయిలెట్ ఉంటుంది మామ. ఇది వచ్చి మన ఒరిడో రీఛార్జ్ మామ. మొబైల్ రీఛార్జ్లు చేసుకోవాలంటే ఒరిడో షాపు. ఇది వచ్చి మన ఆడవాళ్ళ బ్యూటీ పార్లర్ మామ. అన్నీ దొరుకుతాయి మన ఇండియా వస్తువులు, హెయిర్ ఆయిల్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి మామ. ఇదే అవలాదన షాప్ మామ. బ్యాక్ సైడ్ ఇదంతా. ఇకపోతే మన ఇండియా వాళ్ళదే మన రైల్వే కోడర్ వాళ్ళ జ్యూస్ అంగడి మామ ఇది.
బాగా జరుగుతుంది. కొత్తగా పెట్టినారు. కొత్తగా అంటే ఇప్పటికి వచ్చి సంవత్సరం అవుతుంది. ఇది వచ్చి మాలియా, ఇది వెనక సైడ్ మామ. ఇక్కడ వచ్చి ఫిలిపిన్లు, మన ఇండియన్స్ అంతా బాగా ఎక్కువ కూర్చొని కబుర్లు ఆడుకునే చోటు మామ. అయితే ఫిలిపిన్లు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంటారు మామ. ఫిలిపిన్లు బాగా ఇక్కడే తిండి తినేది అంతా బాగా మాట్లాడుకుంటా సంతోషంగా ఉండేది. ఇంకా పోతే ఆ వెనక పక్క కనబడేది మస్జిద్ మామ. ఇంకా వెనక పక్క నుంచి అటా 4 అడుగులు వేసుకుంటూ వస్తే మామ ఇక్కడ ఫిలిపిన్ బకాలా ఉంది మామ. బకాలా అంటే ఏం కాదు మామ, చిల్లరంగడి అంటారు. బకాలా అని అరబ్బీలో అంటారు. ఇక్కడ ఫిలిపిన్లకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి మామ. ఇంకా ఈ ముందు పక్క అంతా షాపింగ్ మాల్, బాదం, డ్రై ఫ్రూట్స్ అంగళ్ళు అన్నీ ఉన్నాయి మామ. ఇకపోతే ఇది మన మాలియా కోసం స్పెషల్గా కట్టింది మామ. మన ఇండియన్స్ కోసమే కట్టింది. ఎందుకంటే ఇంతకుముందు అంతా రోడ్డు దాటిపోతానేమో యాక్సిడెంట్లు అట్లా జరుగుతూ ఉన్నాయని అది స్పెషల్గా మన వాళ్ళ కోసమే కట్టారు మామ ఈ బ్రిడ్జ్. శుక్రవారం వస్తే చాలు మామ ఈ బ్రిడ్జ్ అంతా నిండిపోతుంది మామ. జన కోలాహలంతో మన వాళ్ళందరూ ఓని వస్తా పోతూ ఉంటారు ఈ పక్కకు ఆ పక్కకు మామ. ఇది వేసి చాలా సేఫ్టీ చేసినారు మన వాళ్ళ కోసం. లేకపోతే చాలా యాక్సిడెంట్లు అవి జరుగుతానే, బండ్లు వచ్చి గుద్దేది అట్ట జరుగుతూ ఉంది మామ. సాయంకాలం 7 అవుతుంది మామ. చూడు మన జనాలు ఎట్టుండారు. ఈ విజువల్ చూడు మామ. పార్కింగ్ కాడ నుంచి తీసిన ఈ వీడియో ఎంత అందంగా ఉండదో. ఇది టవరు, ఆ పక్క అంతా సముద్రం, ఆ సైడ్ మేము షరక్ అంటారు. అది చాలా అందంగా లైటింగ్ అయితే భలే ఉంటుంది మా కోవిట్లో. రాత్రిపూట అయితే ఫుల్ లైటింగ్తో నిండిపోతుంది.